చిలుకూరు బాలాజీ ఆలయ అర్చకులు రంగరాజన్ హైందవ ధర్మం కోసం కృషి చేస్తున్నారు. రంగరాజన్ తండ్రి సౌందర్యరాజన్ కూడా చాలా కాలం దేవాలయ భూముల పరిరక్షణ కోసం తీవ్రంగా పోరాడిన అర్చకులు. ఇప్పటికీ చిలుకూరు బాలాజీ ఆలయంలో దేవాలయం ఉండి లేదు. వీసాలు వచ్చిన భక్తులు కొబ్బరికాయలు కొట్టి ప్రదక్షిణలు చేసి మొక్కు తీర్చుకోవటమే ఇక్కడ విధానం. హైందవ ధర్మం కోసం పాటుపడే అర్చక కుటుంబంపై ఇలా దాడి చేయటం అమానుషం అంటున్నాయి హిందూ సంఘాలు. మరోవైపు దాడి ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. శుక్రవారం ఉదయం రంగరాజన్ ఇంటికి వచ్చింది వీర రాఘవరెడ్డి బృందం వచ్చింది. చిలుకూరుకు పెద్ద ఎత్తున భక్తులు వస్తారు కాబట్టి వారిలో కొంతమందిని తన ప్రైవేట్ సైన్యంలో చేర్చాలని ఒత్తిడి చేసినట్లు తెలుస్తుంది. తాను అలా ఎందుకు చేస్తానంటూ రాఘవరెడ్డిని ప్రశ్నించాడు రంగరాజన్. ఈ క్రమంలో వీర రాఘవరెడ్డి రెచ్చిపోయి చిలుకూరు బాలాజీ ఆలయ అర్చకులు రంగరాజన్పై దాడికి పాల్పడటం జరిగింది. రామరాజ్యం కోసం తెలుగు రాష్ట్రాల్లో పర్యటించడానికి తన సైన్యాన్ని తయారు చేస్తున్నానంటూ రంగరాజన్ కు చెప్పాడు వీర రాఘవరెడ్డి. తాను చెప్పినట్లుగా మీరు వినాలంటూ బెదిరించాడు. అందుకు రంగరాజన్ తిరస్కరించగా నువ్వు నా మాట వినవా అంటూ రంగరాజన్ పై ఆవేశంతో దాడికి పాల్పడ్డాడు వీర రాఘవరెడ్డి. మొదట దాడి చేసి తర్వాత బెదిరించే వీడియోలను రికార్డ్ చేశాడు. మరోవైపు వీర రాఘవరెడ్డి బ్యాక్గ్రౌండ్ పై లోతుగా దర్యాప్తు చేస్తున్నాయి పోలీసులు.